హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో మీ ఆంధ్ర అమ్మాయి. సో ఇప్పుడైతే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ వెళ్తున్నా. అక్కడ మార్కెట్లో ప్రైజెస్ ఎంత, అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయా లేవా, ఇండియన్ అన్నీ, అండ్ అక్కడికి మించి ఇక్కడ ఏమున్నాయి అండ్ ఇక్కడ తక్కువ అక్కడ ఏమున్నాయని కనుక్కోవడానికి వెళ్తున్నా. ఎస్పెషల్లీ నా దగ్గర ఉన్న స్టోర్ కాకుండా కొంచెం దూరంలో ఇంకొకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీరు కూడా నాతో పాటు వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్స్. అండ్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్పా ముందు, సో ఇక్కడ బయటకు ఎప్పుడు వెళ్ళినా ఒక బ్యాగ్ పట్టుకున్నా సరే ఒక క్యారీ బ్యాగ్ మాత్రం పట్టుకుంటా. ఎందుకంటే అక్కడ ఏమైనా తీసుకొని సరిపోకపోతే అందులో పెట్టుకొని తీసుకురావచ్చు. లేకపోతే ఇప్పుడు అక్కడ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా వేస్ట్ చేయాలి. సో నాకు అది వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడైనా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని వెళ్తాను. అంటే ఎప్పుడు చిన్నగా తీసుకెళ్తా, ఇంకా కొంచెం దూరం వెళ్తున్నాను. సో మళ్ళీ అది సరిపోయిద్దో లేదో, చేతులు బరువు మోయాలి, దానికన్నా ఇది ఈజీ కదా అని చెప్పి నా బుడ్డోని తీసుకొని వెళ్ళిపోతున్నాను. సో ఈ ఆలోచన చేయకుండా నేను దానిలో ఇంకా గోల్డెన్ మాట్లాడాను. నేను చెప్పిన సూపర్ మార్కెట్ మా దగ్గరలో ఉంది అని చెప్పాను కదా, అదైతే ఇదే యాజ్డా. ఇది మా ఇంటి నుంచి కరెక్ట్గా 14 minutes. యాక్చువల్లీ ఈ 135 బస్ ఎక్కితే నేను డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేయచ్చు. బట్ ఈవినింగ్ వాక్లో ఉంటుందని చెప్పి నేను అలా నడుచుకుంటూ వచ్చేసా. అండ్ ఐ హోప్ మీకు ఇప్పటి వరకు చూపించిన వ్యూ నచ్చే ఉంటుంది. అండ్ మీరు ఇంకా చివరి వరకు చూస్తే మీకు అసలైన వ్యూ కనిపిస్తుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నాకు ఇంకా మంచిగా క్యాప్చర్ చేసుకున్నా. సో మీరు అదైతే మిస్ కాకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ అన్ని సేల్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రైస్ కన్నా తక్కువగానే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఎంటైర్ యూకే మొత్తంలో కూడా ప్రతి స్టోర్లో డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో అలా ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే లైక్ ఈ టైంలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ బట్టలకి ఎలానో అలా సూపర్ మార్కెట్లో కూడా బల్క్లో అనమాట. అంటే బై ఎనీ 2 for 5 pounds, లేకపోతే అలా అలా అంటే ఎలా అంటే కంప్లీట్లీ 2కి అయితే తక్కువ వస్తున్నది, సింగిల్ అయితే ఎక్కువ అన్నట్టు. ఆల్మోస్ట్ కొన్ని రోస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. నేను తీసుకున్న ఓట్స్ కూడా అలానే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అలా అని తక్కువ అంటే తక్కువ అని అనట్లేదు, ఉన్న ప్రైస్ మీద తక్కువ ఉన్నాయి. ఇండియాతో పోలిస్తే ఇక్కడ 3 times ఎక్కువ ఉంటాయి. బట్ కొన్ని అయితే ఇక్కడ క్వాలిటీ కూడా అంతే బాగుంటాయి. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడైనా సరే. ఎక్కువ కూడా వీళ్ళు కూరగాయలు పచ్చి లైక్ అదే దాన్ని సాలెడ్స్ అంటారు. సో ఆకులు అలాంటివన్నీ కూడా తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎస్పెషల్లీ క్యారెట్స్ కానీ సాలెడ్స్ కానీ అన్నీ కూడా కట్ చేసి రెడీ టు ఈట్ అనేటట్టు ఉంటుంది. లేకపోతే సంథింగ్ లైక్ ఒక 5 minutes ఓవెన్లో పెట్టుకొని తినేసేటట్టు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ అలానే ఉంటాయి.
ఇక్కడ నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి మా ఇంటి నుంచి ఆ ప్రైజెస్ కోసమని అడుగుతారు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఇండియా నుంచి పార్సల్ చేస్తాం. సో చెప్పు ఏదైనా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయా ఏంటి అని ఎప్పుడు అడుగుతుంటారు. బట్ వన్ థింగ్, ఎవరైనా సరే అలా ఆలోచించేటప్పుడు మీరు పంపించే ఆ 1 కిలోకి ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ 600 పడుతుంది. సో ఆ 600 ప్లస్ మీరు కొన్న ఐటమ్ అదంతా కూడా వేస్ట్ చేసుకోవడం అంత వర్త్ కాదు. బెటర్ ఇక్కడే తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ చూస్తున్నాను మిల్క్ టైప్స్ నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే అసలు అన్ని వెరైటీస్ ఎలా ఉన్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇప్పటికీ తెలియదు అవి దేనికి ఏ వాడతారో కూడా తెలియదు. సింప్లీ మా ఫ్రెండ్స్ నాకు ఏదైతే సజెస్ట్ చేశారో నేను అదే తీసుకొని అదే మేము యూజువల్గా వాడుకుంటుంటాం. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఒకదానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అది నాకు అర్థం కావట్లేదు ఇంకా. అంటే ప్రతి దానికి కూడా ఆల్టర్నేట్ అనమాట, ఇది కాకపోతే అది వాడుకుందాం అని. అంటే మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఎలానో ఇక్కడ బ్రాండ్లో కూడా టైప్స్ వేరు వేరు ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు చెప్పాలనుకున్నది, ఎగ్స్లో కూడా కలర్స్ అసలు ఎన్ని టైప్స్ ఎగ్స్ అయితే, అంటే మన సైడ్ నాటుకోడి ఎగ్స్ లేకపోతే బాయిలర్ కోడి ఎగ్స్ అలా ఉంటాయి. బట్ ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ రేంజెస్ కూడా అంతే డిఫరెంట్గా ఉన్నాయి. నాకు తెలియదు ఆ డిఫరెన్స్ ఏంటో. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
యాక్చువల్లీ వచ్చేసరికి కిలోస్ కింద కూడా అంటే గ్రామ్స్ కింద ఎక్కువ అమ్ముతూ ఉంటారనమాట. ఆనియన్స్ అయినా, టమాటోస్ అయినా ఏవైనా సరే అంటే విడిగా లూజ్ ఉంటే లూజ్ మనకు నచ్చినంత తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఈ ప్యాకేజెస్‌లో ఎలా ఉంటాయంటే అయితే హాఫ్ కిలో లేకపోతే లైక్ హాఫ్ కిలో అలా కూడా ఉండదు. 300 గ్రామ్స్, 600 గ్రామ్స్, 500 గ్రామ్స్ అలా ఉంటాయి. అది కూడా స్టోర్ టు స్టోర్ డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అన్నిటికి ఒకేలా ఉండదు. అండ్ ఇక్కడ ఆనియన్స్ వచ్చేసరికి నార్మల్‌గా బేసిక్‌గా ఒక 300 గ్రామ్స్ తీసుకున్నా సరే అవి వచ్చేసి 130 రూపీస్ అలా ఉంటాయి. 300 గ్రామ్స్ వచ్చి 130 రూపీస్ ఉంటాయి. టమాటోస్ అయితే 1 కిలో వచ్చేసి ఒక 400 రూపీస్ వరకు ఉంటాయి. అండ్ అలానే ఇక్కడైతే కాస్ట్‌లీయెస్ట్ నాకు అనిపించే కూరగాయల్లో ఏది అంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదైతే బెండకాయ అని చెప్తాను. అది లేడీస్ ఫింగర్. ఎందుకంటే అది ఇక్కడ కిలో వచ్చేసరికి 900 అండ్ అవి కూడా కొన్ని కొన్ని ఏరియాస్ బట్టి ఉంటాయన్నమాట. మేముండే ఏరియాలో అయితే అసలు 900 అనేసరికి నాకే అసలు కిలోకి హార్డ్లీ మేము ఒక 2 టైమ్స్ తినగలం ఇద్దరం అయితే. సో బట్ ఆప్షన్ లేదు కాబట్టి తీసుకుంటాం. అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా అంతే. అంటే డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ కూడా మా ఏరియాలో అది కూడా ఇక్కడ ఏంటి అంటే యూకేలో అన్ని ఏరియాస్లో అన్నీ దొరకవు. ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అక్కడ తక్కువ మంది ఇండియన్స్ ఉన్నట్టయితే ఒక స్టోర్ హార్డ్లీ ఒక స్టోరో లేకపోతే కొన్ని దగ్గర ఉండని కూడా ఉండవు. బట్ మేముండే ఏరియాలో అయితే 2 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా అన్నీ దొరకవు. బేసిక్గా దొరుకుతాయి. మాకు ఇంకా ఎక్స్ట్రీమ్గా కావాలంటే మేము వేరే ఏరియాకి వెళ్ళి తీసుకొని వస్తామన్నమాట. బట్ ఇట్స్ ఓకే. అంటే లైక్ ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ వెజ్ కన్నా కూడా మేము నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకంటే లైక్ అదైతే ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది కాబట్టి తెచ్చుకొని తినేస్తాం. అండ్ ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీట్ వచ్చేసరికి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం వేరు. అంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాకు ప్రైజెస్ కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా మా నియర్ బై టెస్కోలోనే తీసుకుంటాను. ఇక్కడ 150 గ్రామ్స్ ప్రాన్స్ వచ్చేసరికి హార్డ్లీ 400 రూపీస్. అండ్ 300 గ్రామ్స్ చికెన్ వచ్చేసరికి 350 రూపీస్ అనమాట. సో అలానే ఫిష్ అవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే కొన్ని ఏరియాస్లో లైవ్ దొరుకుతాయి. నేనైతే ఒకసారి లాస్ట్ టైం లైవ్ తెచ్చుకున్నాను. అక్కడైతే చాలా బాగుంది. మాకైతే భలే నచ్చాయి. సో నెక్స్ట్ టైం నేను వెళ్తే మాత్రం ఆ వీడియో పెడతాను. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైనా సరే ఫిష్ అంత బాగుంది అనమాట. కింగ్ ఫిష్ నాకు తెలియదు మీలో ఎంతమంది టేస్ట్ చేశారో ట్రై చేశారో. బట్ అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఒకవేళ అది చేసినట్టయితే నేను రెసిపీ పక్కాగా చేసి పెడతాను. అండ్ ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బట్ ఎక్కువగా దొరకవు. ఇక్కడ కాలీఫ్లవర్, క్యాబేజ్ అవి కూడా దొరుకుతాయి. అవి కూడా అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక డబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. మనం దొరికిన కన్నా కూడా డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అండ్ చాలామంది అడిగారు గరం మసాలాలు అన్నీ దొరుకుతాయా అని. అన్నీ దొరుకుతాయి. గరం మసాలాలు కూడా దొరుకుతాయి. అంటే మనకి ఏం కావాలనుకున్నా ఇండియన్ అన్నీ దొరుకుతాయి. కానీ ఏంటి అంటే ఇక్కడ నాకు తెలిసి మసాలాలు అంత నాకైతే నచ్చలేదు. నేను లాస్ట్ టైం ఇక్కడ చాట్ మసాలా తీసుకున్నా. సో నాకైతే అస్సలు నచ్చలేదు. నేను మళ్ళీ ఇండియా నుంచి తెప్పించుకున్నా. సో అలా అనమాట. అంటే మసాలాలు ఎప్పుడు కూడా నేను ఇక్కడ తీసుకోలేదు. ఎందుకో నాకు ఇక్కడ తీసుకున్నా అది బాగుంటాయో లేదో నాకైతే నమ్మకం లేదు. సో అందుకే నేను మసాలాలు ఎప్పుడు తీసుకోలేదు. సో అదర్ దెన్ దట్ కూరగాయల వరకు ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. నాకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉండడం బాగా నచ్చింది అనమాట. ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అంతే. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా అలానేనండి. ఎక్కడ చూసుకున్నా సరే ఇంకా ఆల్మోస్ట్ సిమిలర్ రేట్స్. కొన్ని ఏరియా టు ఏరియా దాటినప్పుడు రేట్స్ కూడా మారుతాయి. మేబీ అది డిపెండ్స్ ఆన్ ఇండియన్స్ అనమాట. అంటే ఆ ఏరియాలో ఇండియన్స్ బట్టి మేబీ ప్రైజెస్ అవి మార్చుతూ ఉండొచ్చు. బట్ కొన్ని ఏరియాస్లో తక్కువ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదో సేవ్ చేసేయాలని ఆ ఏరియాకి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే మన ట్రావెలింగ్ ఛార్జెస్ ఇక్కడ వస్తాయి. సో ఎక్కడ ఉంటే అక్కడ అవి తీసుకొని అడ్జస్ట్ అయ్యి కుక్ చేసుకొని తినేసేయడమే. అదే బెటర్ ఆప్షన్. అండ్ ఇక్కడ స్పినచ్ కూడా దొరుకుతుంది. అదైతే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా అది ఇక్కడ రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మేము తింటాము. ఈసారి ఆ రెసిపీ చేసినట్టయితే మీకు చూపిస్తాం. ఇంకా కూరగాయలు కూడా కొన్ని అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి అసలు వంకాయలు అయితే చాలా పెద్ద ఉంటాయి. నాకు అర్థం కావు. అసలు ఎలా కుక్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అందుకే నేను ఎప్పుడు తీసుకురాను, కుక్ చేయను కూడా. చిన్న వంకాయలు తీసుకొస్తే మాత్రం కుక్ చేసుకుంటా. అలానే చాలా ఉన్నాయండి. అంటే లైక్ నేనైతే ఇక్కడ చాలా వరకు అడిగారు నాకేంటంటే మన వెజ్జెస్ అవన్నీ కూడా ఎంతవరకు దొరుకుతాయి, ఎంతవరకు తింటానని. సో మోస్ట్లీ నేను తినేవి అయితే చాలా తక్కువ. ఎందుకంటే మేము కూరగాయల్లోనే చాలా లిమిటెడ్ ఆప్షన్స్. అందులోనే మేము తినేవి ఇంకా తక్కువ కాబట్టి మేము హార్డ్లీ వీక్కి ఒక 3 టైమ్స్ నాన్ వెజ్, లైక్ 4 టైమ్స్ నాన్ వెజ్, ఒక 3 టైమ్స్ వెజ్ అలా తింటూ ఉంటాం. బట్ అటు ఇటు మేనేజ్ అయిపోద్ది. ఇంకా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా బెనిఫిషియల్ అని నేను చెప్తాను. ఎగ్స్ ఉండడంతో ఏది లేకపోయినా ఎగ్, టమాటో అండ్ ఆనియన్ ఉంటే ఏదో ఒకటి చేసుకొని తింటాం. అండ్ నాకు ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి అంటే నేను వచ్చిన కొత్తలో కొత్తిమీర అనుకొని వేరే లైక్ వేరేదేదో తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ చాలా తక్కువే ఉంటుంది. బట్ అది చాలా డిఫరెంట్ అని నాకు తర్వాత అర్థమైంది. సో అలా అన్నీ చూసి తీసుకోవాలి. చెప్పాను కదా ఒక దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో అన్నీ చూసుకొని దగ్గరుండి తీసుకోవాలన్నమాట.
ఈ వీడియో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసమని ఎక్కువ తీసాను. సో మీకు దేని మీద కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వాటి మీద నెక్స్ట్ టైం తీయడానికి చూస్తాను. ఆల్మోస్ట్ అసలు ఇక్కడ ఏం లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. సో మీకు దేని మీద కావాలో వెయిట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, దాని గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చూసి అవి తీసుకొని వస్తాను అనమాట. అది నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇదంతా వచ్చేసి యాస్టా కార్ పార్కింగ్. That's all for today. Thanks for watching the video until end, and see you again in the next video if you comment down for the remaining prizes.